హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి బ్లాగ్స్. ఈరోజు నేను బోటి కర్రీ రెడీ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే మార్కెటింగ్ తెచ్చుకున్న బోటీని హాట్ వాటర్లో వేసి బాగా నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టు క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు నేను ఒక దాంట్లో వేసుకుని అందులో వాటర్ వేసుకుని ఇలా బాయిల్ చేసుకున్నాను. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. తర్వాత ఇలా వాటర్ బాయిల్ అయినప్పుడు కొంచెం అంతా చక్కెర వేసుకున్నాను. చక్కెర వేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది గమ్ముని మెత్తగా ఉడుకుతుంది. లేదంటే దీన్ని కుక్కర్లోనే వేసుకోవచ్చు. బోటీ తక్కువ ఉందని చెప్పి నేను ఇలా దాకలోనే వండేసాను. ఇదంతా కూడా ఇలా వాటర్ దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాము. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇదంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకబెట్టిన తర్వాత వాటర్ అంతా ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో నేను గోంగూరని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను. ఎందుకంటే ఇది కుక్కర్లో వేస్తే కట్ చేయాల్సిన అవసరం లేదు. ముందే ఉడకబెట్టేసుకుని మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకుని వేసుకోవచ్చు. నేను అలా ఏం చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ నేను కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను. గోంగూర అంతా ఇంట్లో వేసిన తర్వాత ఒక 15 నిమిషాల వరకు దీన్ని ఇలా ఉడకనిచ్చాను. ఇంకా కూర అంతా దగ్గర పడిపోయింది. ఈ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. గోంగూర అలాగే బోటి రెడీ అయిపోయినట్టే. ముక్క చూసారు కదా ఎంత అలా కనిపిస్తుంది, మెత్తగా ఉడికిపోయింది ముక్క. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.